హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్. దేవి శరన్నవరాత్రిలో 9వ రోజు అలంకరణ చూద్దామండి. 9వ రోజు సెప్టెంబర్ 30, 2025 మంగళవారం, అష్టమి తిథి, దుర్గాష్టమి, పూర్వాషాఢ నక్షత్రం. 9వ రోజు అలంకరణ శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకరణ అండి. విజయవాడ కనకదుర్గమ్మ ప్రకారంగా చీర, ఎర్రని రంగు చీర, పూలు, ఎర్రటి పూలు లేదా మందార పూలు సమర్పించుకోవచ్చండి పూజలో. నైవేద్యం గుడాన్నం అంటే బెల్లపన్నం, పరమాన్నం అంటాం కదా అది, లేదా కదంబన్నం ఆర్ శాకాన్నం, ఏదైనా మీ శక్తి కొలది ఏదైనా సమర్పించుకోండి నైవేద్యంగా. స్తోత్రాలు, దుర్గాదేవి అష్టోత్తరాలు, స్తోత్రాలు ఏవైనా చదువుకోండి. లేదా ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః, ఈ నామాన్ని 108 సార్లు పఠించండి. లేదా ఓం శ్రీ దుర్గాయే నమః, ఓం శ్రీ దుర్గాయే నమః, ఓం శ్రీ దుర్గాయే నమః, ఈ నామాన్ని 108 సార్లు పఠించండి. మనకి అమ్మవారిని స్మరిస్తే అంతా మంచి జరుగుతుందండి. ఈ దుర్గాదేవి అమ్మవారిని పూజించటం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు చేయవలసిన దానం, ఎర్రని చీరని దానంగా ఇస్తే ఎవరికైనా అంటే ముత్తైదులకు కానీ లేని వారికి కానీ ఇస్తే చాలా మంచిదండి. ఆ దుర్గాదేవి నామం మనం తలుచుకోగానే, దుర్గా అనగానే దుర్గా సప్తశతి, దేవి భాగవతం గుర్తొస్తాయండి. దుర్గా సప్తశతిలో ఎన్నో రాక్షసుల వధలు అధ్యాయాల్లో ఉన్నాయండి. దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలు ఉంటాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క వధ గురించి తెలుపుతుంది. ఇంకొక అధ్యాయం దేవి అంటే అమ్మవారే దేవతలతో మాట్లాడుతుంటుంది ఆ అధ్యాయంలో. ఇలా చరిత్రలో చూస్తే ఎన్నో వధలు జరిగాయండి. ఆ అమ్మవారు చరిత్ర మనం చెప్పుకోలేము, అన్నీ ఉన్నాయి. మధుకైటభ వధ, రక్తబీజుని వధ, శుంభని వధకు మన అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు చండీ రూపంలో దర్శనమిస్తారండి. ఇలా ఒక్కొక్క వధ ఒక్కొక్క రూపంలో అవతారం ఎత్తిందండి అమ్మవారు రాక్షసుల్ని వధిస్తుంది కదా. మరి ఆ అమ్మవారు ఛాన్స్ ఇచ్చిందండి, చాలా 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 ఛాన్స్ ఇచ్చింది ఆ రాక్షసులకి. ఎందుకంటే అమ్మ అనగానే అమ్మనే కదండి. సో ఆ అమ్మ చాలా ఛాన్సెస్ ఇచ్చింది. బట్ వాళ్ళ చెడు ఎక్కడ పోతుందండి? వాళ్ళ చెడు ఎక్కడ పోలేదు, అలాగే ఉంది వాళ్ళ చెడు. సో అందుకే ఆ అమ్మ వాళ్ళని వధించాల్సి వచ్చింది. ఇలా దుర్గా అమ్మవారిని మనము స్మరిస్తే ఆ అమ్మ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎలా బతకాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా శత్రువులపై విజయం సాధించాలి, ఎలా మంచిపై చెడు సాధించాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఆ అమ్మవారిని తలుచుకుంటే చాలు మన మనసు లగ్నమైపోతుంది. అండ్ ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా మనం థింక్ చేసుకునేగలిగే శక్తి మనకు వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.